చీడపీడల్ని తట్టుకొని ఎంతో కష్టపడి పండించిన ఆర్గానిక్ మిర్చికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందులో కేవలం ఎండుమిర్చి పౌడర్ ఉత్పత్తులనే కాకుండా సాగులో భాగంగా వచ్చే పచ్చిమిర్చి, పండు మిర్చిని కూడా ప్రాసెసింగ్ చేసి విభిన్న రకాల ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చునని రైతు అంటున్నారు. ఇలా ప్రాసెసింగ్ చేసిన ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకోగలిగితే మిర్చి రైతు అధిక లాభాలను సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ 1 ఎకరం 10 గుంటలో మిర్చి సాగు చేయడం జరిగింది. సో 1 ఎకరం 10 గుంటలో మిర్చిలో నాకు అరౌండ్గా మొత్తం వచ్చేసి లాస్ట్ 3 కోతలు కోసాను. ఈ 3 కోతలు మొత్తానికి వచ్చేసి నాకు 15 క్వింటాలు అయింది. సో 15 క్వింటాలు అంటే 1 కేజీ వచ్చేసి అంటే క్వింటాలు 40,000. ఇక్కడ ఉన్న గుంటూరులో ఉన్నటువంటి బాజీ సారు వాళ్ళు తీసుకున్నారు. సో మిగతా కొన్ని ఏమో ఇక్కడ మాకు నాట్కో టెస్ట్ ఎప్పటికంటే అప్పుడు సలహా సూచనలు ఇచ్చి మాకు వాళ్ళ ద్వారాగానే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా నేర్చుకున్నాము నాట్కో టెస్ట్. సో అక్కడ ఈ ఎంప్లాయీ జెన్కో, ట్రాన్స్కో, నాట్కో, సో ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరు తీసుకున్నారు. సో పర్ కేజీ వచ్చేసి 400 రూపాయలకి ఇచ్చాను. దాని కారం పట్టించేసి కారము 1 కేజీ 500 రూపాయలకి ఇచ్చాను. ఈ విధంగా మార్కెట్ అంటే ప్రకృతి వ్యవసాయం చేసేటోళ్ళకి కొంచెం మార్కెట్ ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి మనము కొంచెం సర్చింగ్ చేసేసి కమ్యూనికేషన్ పెంచుకొని ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి మిర్చిని మనం కన్నా అమ్మితే చాలా లాభదాయకంగా ఉంటాము. నాకు 15 క్వింటాలు వచ్చేసి దాదాపు 7 లక్షల దాకా వచ్చినాయి. అందులో ఈ ఖర్చు మర్చు పోను 1 లక్ష అంటే కోత కూలీలు, అవి చిన్న కలుపులు ఇట్లాంటి ఒక 70,000-80,000 పోయినా కానీ నాకు 6 లక్షలు మిగిలింది. మిర్చి పంట వేసేటప్పుడు రైతులు కొంత చాతుర్యాన్ని, తెలివిని ఉపయోగించుకోవాలండి. ఎప్పుడైనా అందరూ తేజ అని ఉరుకుతున్నారు కానీ ఇప్పుడు మన నాటు అనేది వేసుకోవాలి. నాటు లేకుండా బ్యాలెన్స్లో ఉన్నటువంటి వాటిని మరీ ఎక్కువ కారం తక్కువ కారం లేకుండా మీడియేట్గా ఉన్నటువంటి సూరజ్ 9093 నాటు ఈ వెరైటీని వేసుకొని ఎప్పుడైతే కాయలు ఎక్కువ కాస్తాయో ఆ చెట్టు ఎదగదు, అక్కడికే దాని యొక్క బరువుని కొన్ని ఉండిపోతుంది, ఎదగదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము కోసేయాలంటే పచ్చిమిర్చికి బాగా డిమాండ్ ఉంది కాబట్టి 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. ఇది న్యాచురల్ ఫార్మింగ్లో 80 రూపాయలు 100 రూపాయలు కూడా ఇవ్వచ్చు. అంటే నేను లాస్ట్ ఇయర్ గిట నేను ఇచ్చాను కాబట్టి. సో పచ్చిమిర్చి అవైలబిలిటీ ఉన్నప్పుడు పచ్చిమిర్చి తింపేసి పచ్చిమిర్చి చేయాలి. అప్పుడు ఆ చెట్టు అనేది ఖాళీ అయిపోతుంది, అంటే కొంచెం దాని యొక్క బరువుని తగ్గించుకుంటుంది. సో ఇంకా కాస్తుంది. సో ఆ విధంగా పండు మిర్చి వచ్చినప్పుడు కొందరు పచ్చడికి అని తీసుకుంటారు. సో ఆ విధంగా మన సర్కిల్ పెంచుకుంటే కమ్యూనికేషన్ పెంచుకొని, లేదంటే ఏదైనా స్టోర్స్ ఉంటే ఆ స్టోర్ వాళ్ళతో మాట్లాడుకొని, ఆర్గానిక్ స్టోర్స్ న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తున్న ఆ స్టోర్స్ వాళ్ళకి ఇవ్వాలి. లాస్ట్కి ఈ పచ్చిమిర్చి బోను పండు మిర్చి బోను లాస్ట్కు ఉన్నటువంటి ఈ మిర్చికి ఏమో దానికి డ్రై చేసేయాలి. అంటే ఆల్మోస్ట్ పండుకి పచ్చికే అయిపోతుంది. ఇంకా కొన్ని ఉంటే అవి ఒక పండి డ్రై అయిపోతుంది, దాన్ని ఎండుమిర్చిగానే చేసుకోవాలి. ఈ 3 స్టెప్పులో కన్నా ఫాలో అయ్యి మంచి నాటు రకమైనటువంటి వాటిని పెట్టుకొని ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పండుమిర్చి ఈ 3 మార్కెటింగ్ చూసేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది.